ఇజ్రాయెల్‌కి సంబంధించి సొంత వైఫల్యాలు కొన్ని కొనసాగుతున్నాయి. ఏదైతే మొన్న హమాస్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు వాళ్ళని కాల్చి చంపబోయి 200 మంది తమ సైనికులనే కాల్చి చంపుకున్నారు ఇజ్రాయెల్ సైనికులు. ఆ తర్వాత మొన్ననే ఫ్రెండ్లీ వార్ అన్నటువంటిది అంటే తమ వాళ్ళనే ఎయిర్ అటాక్స్ చేసి చంపినటువంటి సంఘటనలో దాదాపు 10-12 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది. ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హ్యాస్ రిలీజ్డ్ డేటా ఆన్ సోల్జర్స్ కిల్డ్ ఇన్ ఫ్రెండ్లీ ఫైర్ and other accidents in the Gaza Strip. Israel Defense Force says 29 soldiers were killed in friendly fire and other accidents amid the war. The accidents include weapons discharges, being run over by armored vehicles, or being hit by sharp net. IDF noted that 2 to 6 soldiers have died per week due to friendly fire or accidents. ఇది వీళ్ళు బాంబులు పేల్చేటటువంటి క్రమంలో చేతిలో పేలి చనిపోయినటువంటి వాళ్ళు. అట్లాగే హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా 172 మంది వీరమరణం చెందారు. అందులో 29 మంది తమ వైఫల్యాల వల్లనే చనిపోయారన్నటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ బాధ్యతాయుతంగా అంగీకరించింది. బట్ హమాస్ తీవ్రవాదులు తమ వాళ్ళని తామెంతమందిని చంపుకున్నారు, లేకపోతే ప్రజలు అని చెప్పుకొస్తున్నటువంటి వాళ్ళల్లో నిజంగా హమాస్ తీవ్రవాదులు ఎంతమంది చచ్చిపోయారు, హమాస్ సానుభూతి పరులు ఎంతమంది చచ్చిపోయారు అన్నటువంటి విషయాన్ని మాత్రం బయటపెట్టరు. పారదర్శకంగా ఉన్న ఇజ్రాయెల్ని వేలెత్తి చూపెడతారు. దుర్మార్గంగా వ్యవహరించేటువంటి హమాస్ వాళ్ళ మాటల్ని నమ్మేటువంటి ప్రపంచమే దౌర్భాగ్యం.